ఎపిసోడ్ ఇట్లా ఉంటే ఇక నందీనగర్ కేసీఆర్ను యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి నందీనగర్ ఆయన క్యాన్సర్ హాస్పిటల్ వెనుక ఇల్లు ఉంది కదా ఆడికి తీసుకుపోయి పెడతారట. ఆ ఇంటికాడ మన సోమేష్ కుమారు వీళ్ళంతా పనులు చూస్తూ ఉన్నారు అక్కడ. ఏమని జనం రాకడ ఎట్లుండాలి, ఎట్లా పోవాలి, ఏం కథ, ఇది ఒక పెద్ద స్కెచ్లో అయ్యో పాపం సారు, అయ్యో పాపం సారు అనేటువంటి ఇక ఈ వీడియోలు బంద్ చేసినట్టు జర నిన్న సార్ ఏం పాపం చేసిన ఇవి బంద్ చేసినట్టు దొరికితే చెప్తుంటే గీడికి రారి ఏం చేసినో చెప్తాం. ఎవరికన్నా ఉంటే గీడికి రారి సార్ ఏం పాపం చేసిండో చెప్తాం. లేకపోతే మీ అడ్రస్లు అన్నీ ఇది మేమన్నా వస్తాం. ఎందుకంటే మీకు తెలియదు, మీరు అప్పటికి సార్ దుకాణం సురువు చేసినప్పుడు మీరు అంబాడుకుంటా పాలు దాక్కుంటున్నారు. అంతే కన్లారా చూసినాం ఈ విధ్వంసం, కేసీఆర్ చేసిన విధ్వంసం కన్లారా చూసినాం. ఇంకా ఆ భయకంపిత వాతావరణం నుంచి తెలంగాణ ప్రజలు కోలుకోలే. ఇంకా ఈ బిహారీ ముఠా మళ్ళా ఏదో స్కెచ్ తయారు చేస్తూ ఉంది. మీ ముఠా ఆగడాలన్నీ బంద్ కావాలి, బంద్ అయితే కూడా ఇక ఐఏఎస్ల పోస్టింగ్ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా శ్రద్ధగా అత్యంత చాకచక్యంగా ఆ వ్యవహారాన్ని చేసుకుంటూ పోతా ఉన్నాడు. స్మితా సబర్వాల్ నేను కేంద్ర సర్వీసులకు పోవట్లేదు, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు. నిన్న సీతక్క ఏది పదవి బాధ్యతలు చేపట్టి ఏదైతే సచివాలయంలో ఫైళ్ల పైన సంతకం పెడుతూ ఆ సమయంలో స్మితా సబర్వాల్ అక్కడే కనిపించారు. ఆమ్రపాలి గారికి మంచి పోస్టింగ్ అందజేశారు. మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఆమెకు అప్పచెప్పడం జరిగింది. ఇక అలాగే రిజ్వీ ఎవరైతే రిజ్వీ ఉన్నారో ఆయనకి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు అప్పచెప్పడం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఎవరైతే గత పాలనలో సత్తా ఉండి పని చేయలేకపోయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ పెట్టిరు. అయితే ఇక